హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఇప్పుడు నా స్టైల్లో గోంగూర పప్పు చేయడం చూపిస్తాను. సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మామూలుగా గోంగూర లవర్స్ చాలామంది ఉంటారు కదా, పుల్ల పుల్లగా బాగుంటుంది కదా. గోంగూర అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టం లేదని కామెంట్ పెట్టండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేను ఇక్కడ ఒక కట్ట గోంగూర తీసుకున్నాను. ఈ ఆకులన్నీ తెంపుకొని బాగా కడిగి సన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలాగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ముందుగా పప్పు ఉడికించుకుందాము. కుక్కర్లో 1/2 కప్ కందిపప్పు వేసుకోవాలి. పొట్టు కనిపిస్తుంది కదా, ఇది ఆర్గానిక్ పప్పు అండి, అందుకే ఇలా ఉంది. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు వేసుకుంటున్నాను. పెసరపప్పు వేస్తే పప్పు తొందరగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఆప్షన్ ఇది, నచ్చితేనే వేసుకోవచ్చు. ఈ పప్పుని 2-3 సార్లు కడగాలి. దాంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. కప్పున్నర నీళ్ళు పోసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని మూత పెట్టుకుని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంటే పప్పు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పుని కడిగి నానబెట్టుకుంటున్నాను. అంటే పైనుంచి కొంచెం శనగపప్పు వేసుకోవడం వల్ల పప్పు కనిపించి చూడ్డానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కుక్కర్ చల్లారిన తర్వాత పప్పు చెక్ చేసుకుందాము. ఇదిగోండి, పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మ్యాష్ చేసుకుందాము. కావాలనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మ్యాష్ చేసుకోవచ్చు. ప్యాన్ వేడి చేసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెస్డ్ సాఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. మినరల్ ఆయిల్స్ కానీ ఎలాంటి కల్తీ కానీ కలపకుండా డైరెక్ట్గా ఫార్మర్స్ నుంచి సోర్స్ చేసుకుని తయారు చేసిన గానుగ నూనె. మీకు కూడా కల్తీ లేని గానుగ నూనె కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టండి, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. 5-6 వెల్లుల్లిపాయలని కచ్చాపెచ్చగా దంచుకొని వేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. తర్వాత 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ముక్కలు చేసుకొని వేసుకుంటున్నాను, మీ కారాన్ని బట్టి వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. ఇదిగో చూడండి, గోంగూరని కలుపుతుంటే ఎంత అయిపోయిందో. మనం ఎంత కూర వేసుకున్నా కొంచెమే అవుతుంది గోంగూర అయితే. అలాగని ఎక్కువ వేసుకోవద్దు, పుల్లగా ఉంటుంది కదా, పప్పులో పులుపు ఎక్కువ అవుతుంది. బాగా కలిపిన తర్వాత 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. కలుపుకుంటూ వేయించుకోవాలి. గోంగూరలోంచి ఎక్కువ వాటర్ రాలేదనుకోండి, కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. బాగా మెత్తగా ఉడికించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి, లేదంటే మాడిపోతుంది. అంటే ఇందులో వేసిన పచ్చిమిర్చి కూడా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లో ఉడికించి మ్యాష్ చేసుకుని పక్కన పెట్టుకున్న పప్పును పోసుకోవాలి. బాగా కలుపుకొని 1-2 పొంగులు వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఉప్పు కారం సరిచూసుకోవాలి, కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ కారం పొడి వేస్తున్నాను. గోంగూర కూడా పుల్లగా ఉంది, అందుకని నాకు కొంచెం కారం తక్కువ అనిపిస్తుంది, కొంచెం కారం వేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి. 1-2 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లో మనం నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. ఈ పప్పుని ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. మర్చిపోయారనుకోండి, నానబెట్టుకోకపోయినా పర్లేదు, ఇందులో వేసేసుకుంటే శనగపప్పు తొందరగానే మెత్తబడుతుంది. తర్వాత పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి. అంతే, టేస్టీగా గోంగూర పప్పు రెడీ అయిపోయింది. ఈ పప్పు అన్నంలోకైనా, చపాతీ, రోటీస్, పూరి లాంటి వాటిలోకైనా కూడా సూపర్ ఉంటుంది. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆర్గానిక్ హనీ, గిరికవ్ గీ కోసం, లేదా మైదా కానీ ప్రిజర్వేటివ్స్ కానీ లేకుండా మంచి క్వాలిటీ మిల్లెట్స్తో తయారు చేసిన ఇడ్లీ, దోశ, కిచిడి, పొంగల్, ఉప్మా లాంటి ఇన్స్టంట్ మిక్సెస్ కావాలంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టచ్చు, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టచ్చు.